ఏమండి? అందుకే తండ్రిని ఆశ్రయిస్తే మనకు కలిగిన రెండవ మేలు లేదా రెండవ లాభం ఏంటండి అంటే, దేవుడు మనలను ఏం చేయడాయన విడిచిపెట్టడు, విడవడు ఆయన, అంతే. ఒకవేళ వినండి, ఒకవేళ మనమైనా విడిచిపెట్టేస్తాం, కానీ ఆయన మాట ఇస్తే మాట తప్పనివాడైన. అందుకే ఏమన్నా తెలుసు బైబిల్లో, చూస్తారా? తీయండి, బైబిల్ తీయండి స్పీడ్గా. యెహోషువ గ్రంథం, ఏమండి చూడండి, ఏ బంగారపు మాట చూడండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం పక్కన ఉంటుంది. ఏమండి? యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము వచనం 6 చూడండి ఒకసారి. నిన్ను యెహోషువ, నువ్వెవరు తెలుసా? మోషే గారి దగ్గర ఏమండి నమ్మకమైన సహకారివి. మోషే లాంటి ప్రవక్త, మోషే లాంటి సేవకుడి దగ్గర నువ్వెవరు తెలుసా? మంచి తరబీదు పొందుకున్న గొప్ప విద్యార్థివి. ఏంటి? నా మనస్సునే గెలుచుకున్న, లేదా నా హృదయాన్ని ఏంటి ఇల్లంతటిలో నమ్మకస్తుడైన మోషే దగ్గర నమ్మకంగా ఉన్న యెహోషువ నువ్వెవరు తెలుసా? ఆయన తర్వాత ఇశ్రాయేలీయుల్ని పరిపాలించే నాయకుడివి. అందుకే నీవు కూడా నన్ను ఆశ్రయించావు కనుక. ఎవరంటే భక్తుడి పేరు? యెహోషువ. ఇంగ్లీష్లో జోషువ అంటారు. ఏమండి? నిజమే, ఆలోచన. ఆయన గురించి చాలా బాగుంటుందండి. ఏమండి? నిన్ను విడువను, అంతే. మోషేకి ఎలాగైతే ఆయనను విడవలేదో, ఆయనతోనే నేను ఉన్నాను తెలుసా? ఎలా ఉన్నాను తెలుసా? పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నాను రా. ఎందుకు తెలుసా? మోషే కూడా నన్ను ఆశ్రయించాడు. నేనంటే మోషేకి పిచ్చి. దైవ సేవకుడైన మోషేకి నేనంటే ప్రాణం. ఇంకో విషయం చెప్పమంటారా? నేను ఇశ్రాయేలుల మీద కోపడినప్పుడు నా కోపాన్నే అణిచివేసిన మహాభక్తుడు రాడు మోషే. అందుకే అంత గొప్ప భక్తుడైన, సేవకుడైన, మంచి సేవ చేసిన మోషే దగ్గర నీవు సహకారిగా ఉన్నావు. ఏమంటే సహకారిగుడు నీవు, ఒక నాయకుడిగా, సేవకుడిగా నీవు మారావు. కనుక నీవు కూడా నీ దేవుడుకున్న నన్ను నీవు ఆశ్రయించావు కనుక నేనేం చేస్తాను తెలుసా? నిన్ను విడవను. చూడండి, అదే ఉంది బైబిల్లో. నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. 2 పదాలకు అర్థం చెప్తాను చూడండి. నిన్ను విడవను, ఎడబాయను. ఏమిటి విడవను అంటే అర్థం ఏంటి? అంటే నిన్ను నేను వదులుకోను, పట్టుకుంటాను. ఎక్కడికెళ్ళా పట్టుకుంటాను, అది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మీకు. ఎక్కడికెళ్ళినా, నువ్వు ఎక్కడున్నా నేను నిన్ను పట్టుకుంటాను, విడవను నిన్ను. ఒకటి. రెండోది, ఎడబాయను అంటే అర్థం ఏంటి తెలుసా? నేను నీకు దూరముగా ఉండను. బాగుంది కదండి? విడవను, ఎడబాయను. నీకు దూరం అంటే నేను నిన్ను వదులుకోను, నేను నీకు దూరంగా ఉండను. విడవను, ఎడబాయను. మళ్ళీ చెప్తున్నాను మీకు. విడవను అనే పదానికి అర్థం ఏంటంటే అంటే నేను నిన్ను వదులుకోను, పట్టుకుంటాను. రెండవది, ఎడబాయను అంటే అర్థం ఏంటంటే అంటే భక్తుడైన యెహోషువకు ఆయనకు దేవుడు దూరముగా ఉండనివాడు, దగ్గరగా ఉండినవాడు, సమీపముగా ఉండినవాడు. ఎవరికి? అందరికి కాదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనను ఆశ్రయించి వారి ఎడల దేవుడు చూపుతున్న మేలులు. ఏంటి? ఇంత గొప్ప దేవుని ప్రక్కన పెట్టేసి లోకంలో ఉన్న మనుషుల మీద మనుషులు నమ్ముతారు.
ఆ మనుషుల్ని ఆశ్రయిస్తారు. ఎంత మూర్ఖులండి క్రైస్తవులు చెప్పండి. ఇంత గొప్ప వాగ్దానంతో కూడుకున్న మాటలు ఇవి కూడా మనకు వర్తిస్తాయి. ఎప్పుడు దేవుని ఆనుకుంటే, దేవుని మీద ఆధారపడితే మీరు మర్చిపోకండి. ఏమంటే ఆలోచించండి. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. ఏంటి ఇంత గొప్ప ఆదరణ విశ్వ ప్రపంచములో ఏ మనుషుడు ఇస్తాడో ఏమంటే రమ్మని ముందుకి. కానీ ఈరోజు విడవని వారు, ఎడబాయిన వారు చుట్టూ ఉన్నారు. ఎప్పుడు ఎందుకుంటారో తెలుసా? చెప్పాను ముందే మీకు. మన చుట్టూ ఏముంది? మంచి పేరు, మంచి ప్రఖ్యాతి, అవునా? అందుకే విడవని వారు వాళ్ళు తిట్టిన విడవరు, ఎడబాయరు. ఎందుకు? మనం చూసి కాదు, మన వెనక ఉన్న బ్యాక్గ్రౌండ్, బెల్లం అనే బ్యాక్గ్రౌండ్, పంచదార అనే బ్యాక్గ్రౌండ్, ఆస్తులు, అంతస్తులు, పేరులు, ప్రఖ్యాతులు. అబ్బాబ్బా ఏమండి నిజమే. వీరు చాలామంది మా అక్కేండి, స్వయాన రక్తం పంచుకు పుట్టిన అక్కేండి. ఏ అక్కైనా క్షమించండి, ఏమండి మా భర్త వచ్చేసరికి ఈ అక్క చేదే. అక్క ఎంతవరకు అక్క? వివాహమైన తర్వాత ఏమండి ఆ చెల్లికి భర్త వచ్చినంత వరకే అక్క, తర్వాత అంత చెక్క, అరటిపండు తొక్క. ఏంటి మీరు నమ్మరు, ఇటువంటి సమస్యలు ఇప్పుడు కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి. అవకాశవాదులుగా మారిపోయిన వారు చాలామంది ఉన్నారు. అవకాశవాదులు అంటే అవసరానికి అక్క నువ్వు లేకపోతే ఎలా, బావగారు మీరు లేకపోతే ఎలా, అంటే అవకాశవాదులు అవసరానికి మాత్రమే మనుష్యులను ఉపయోగించుకునేవారు. నా తండ్రి ఎలా కాదండి. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో అటువంటి వారికి కలిగిన ఏమండి మూడవ లాభం లేదా మూడవ మేలు ఏంటంటే అంటే నిన్ను విడువను, ఎడబాయను. నిబ్బరం కలిగి ఉందాం, ధైర్యంగా ఉందాం. ఎందుకు? మనకు గొప్ప ఆదరణ వచ్చేసింది. భరోసా ఇచ్చాడు దేవుడు. భక్తుడిగా కాదండి, యెహోషువ భక్తుడికి కాదు, ఈరోజు ఆ భక్తుడు లాగా దేవుని మీద ఆశ్రయించే వారికి కలిగిన లాభం మీరు మర్చిపోకండి. విడవను అంతే దేవుడు విడవను అంతే, నిన్ను విడవనరా అంతే, విడవను, ఎడబాయను. నువ్వు ఏ స్థితిలో ఉండు, విడవను, ఎడబాయను. నువ్వు ఎక్కడ ఉండు, నిన్ను విడవను, ఎడబాయను. నువ్వు ఏ స్థలంలో ఉండు, నువ్వు ఏ స్థలములో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏమండి నువ్వు నిజంగా నా మీద ఆధారపడితే, నన్ను ఆశ్రయిస్తే విడవను, ఎడబాయను. ఏంటి చాలా మనకి ఇటువంటి ఆదరణ, ఇటువంటి లాభం లేదా? మేలు మనకి చెప్పండి గట్టి, మేలు లేదా? ఏంటి నోరులేపరు? మేలు కాదు ఇది. ప్రత్యేకంగా ఆకాశవాకిని కురిపించేయాలి మీ మీద, అదేనా? అదేవిడకు కావాలి. ఆకాశవాక్యంలో కురిపించేత పోతాం మనం అందరం. బుద్ధి లేని పాస్టర్లా మాట్లాడతారు కానీ ఆకాశవాక్యంలో కురిపించడం అర్థమేంటి? ఏం లేదు, జస్ట్ వచ్చిన ఒక 2 రోజుల వర్షానికి మీరు పిచ్చిపోయాం. మరి ఆకాశవాక్యం ఇప్పేస్తే మొత్తం విశ్వ ప్రపంచం నాశనమైపోద్ది. అంటే దేవుడు ప్రేమను దేవుని యొక్క ప్రేమను, దేవుడిచ్చే ఒక ఆదరణను దేంతో పోల్చాడు దేవుడు అంటే ఆకాశవాక్యులు. తెలుసా మీకు? అది పోలిక మాట. అంటే దేవుడు నిజంగా మనల్ని అంత ఎక్కువగా ప్రేమిస్తానురా. ఆకాశవాక్యంలో ఇప్పేస్తాను మీకెందుకు? ఈరోజు ఆకాశవాక్యంలో వద్దు, ఆంధ్ర డ్యామ్ ఇప్పమను. ఏమండి మీరు నమ్మండి, మొత్తం వాటర్ ఇక్కడికి వస్తుంది. మొత్తం మొత్తం ఇప్పమని చెప్పండి. ఆ గేట్లు ఆంధ్ర డ్యామ్ వచ్చేస్తుంది. అంటే ఈ ప్రకృతి విషయంలోనే భౌతిక సంబంధమైన గేట్లు ఇప్పినప్పుడు అంత భయంకరంగా విపత్తు అయితే, ఆయన ఆకాశవాక్యం ఇప్పిస్తే ఏంటి పరిస్థితి చెప్పండి?
అంటే తన ప్రేమను, తన ఆప్యాయతను, తన బలాన్ని, ఏమంటే తన శక్తిని, తన ఆశీర్వాదాన్ని ఆకాశ వాకిళ్ళితో పోల్చాడండి. ఎందుకంటే మనమంటే అంత పిచ్చేది ఆయనకి. అది కనుక ప్రభునందు ప్రేమ దేవుని వారలారా, నిన్ను విడువను ఎడబాయను అని చెప్పేశాడు. ఏంటి ఇక్కడ ఒక్కదారి చెప్పాడు అనుకున్నారు దేవుడు? ఇది పాత నిబంధనలు చెప్పాడు అనుకుందాం, ఓకే. మరి క్రొత్త నిబంధనలు కూడా చెప్పాడండి. చూస్తారా? హెబ్రీలకు రాసిన పత్రిక స్పీడ్గా 13వ అధ్యాయము వచనం 5. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం వచనం 5. నిన్ను ఏమాత్రమును ఉందా బైబిల్లో? అందరు చెప్తామా? నేను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయను. ఇక్కడ ఒక పదం మారింది. ఈ వచనంలో పదాలు మారిపోయాయి. అక్కడ యెహోషువకు ఏమన్నాడు? నిన్ను విడవను, ఎడబాయను, నిభ్రమ కలిగి ధైర్యముగొండు అన్నాడు. కృత నిబంధనకు వచ్చేసరికి మొత్తం మ్యాపే మారిపోయింది, రూటే మారిపోయింది, మాటే మారిపోయింది. ఏమండి? ఆదరణ మారిపోయింది. ఏమన్నాడు? నిన్ను ఏమాత్రమును, ఏంటండి ఏమాత్రమును విడవనయ్యా. ఇంకా నిన్ను ఎన్నడను, ఆదివారమా, సోమవారమా, లేకపోతే 2015 సంవత్సరమా, లేకపోతే 2024, లేకపోతే 2025, ఏమాత్రమును క్షమించండి, ఎన్నడును, ఎన్నడు అంటే అర్థం ఏంటి? ఏ రోజైనా. ఎడబాయను అంటే అర్థం ఏంటి? దూరం అయిపోను. మీరు ఒళ్ళు కొవ్వెక్కిపోయి మనం దూరం అయిపోతామేమో ఏమో కానీ ఆయన మాట ఇస్తే మాట తప్పడండి. మళ్ళీ చెప్తున్నా మీకు, మేలు కాదా మరి? మనకి చెప్పాలి గట్టిగా, మేలు కాదా? మొదటిది ఏంటండి మేలు? సంతోషం. రెండవ మేలు ఏంటంటే అంటే దేవుడు మనలను విడవడు, ఎడబాయడు. ఇది రెండవ మేలు, మర్చిపోకండి. మేలు కాదా మరి? అందుకే మనం మనుష్యులు నమ్ముకున్నట్టు కంటే ఎవరిని ఆశ్రయించాలి? గట్టిగా ఎవరిని ఆశ్రయించాలి? మరి అలా ఆశ్రయించటం వలన మనకు కలిగింది ఏంటి? మేలు. ఏంటా మేలు? మనకి సంతోషం. ఒకటి. రెండు, దేవుడు మనలను ఏమండి ఏమాత్రము విడవడు, ఎన్నడును ఎడబాయడు. ఎంత గొప్ప ఆదరణ మనకి. చాలండి. ఏమండి ఉంటే మళ్ళీ చెప్తున్నాను మీకు, ఉంటే తిందాం, లేకపోతే లేదు. కానీ తండ్రి 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 అంటే అనుకుంటే దేవుడు పొంగిపోతాడు. ఏంటి ఈ ఒక మాట చెప్పి ముగిస్తాను. ఈరోజు పనులకు వెళ్ళిన వారు, వ్యాపారాలకు వెళ్ళిన వారు, అవునా, ఉద్యోగాలకు వెళ్ళిన వారు, చెప్పండి, అవునా, చాలామంది ఉన్నారండి. అందులో కూడా తండ్రిని ఆశ్రయించే బృందాలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఏ పనిలో ఉండి, ఎంత పనిలో ఉండి, ఎంత ఉద్యోగం చేసుకొని, ఎంతటువంటి సేవ చేయని, అందులో తండ్రిని అంటే ఆ పనిలో కూడా తండ్రిని ఆశ్రయించేవారు, దేవుని మీద ఆధారపడేవారు ఉన్నారు. వారు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా బైబిల్ చెప్తుంది, నేను మిమ్మలను విడవను, ఎడబాయను. బైబిల్ చెప్తుంది. బైబిల్ చెప్తుందంటే మనకు తెలియాలి కదా మరి. చూద్దాం అయితే, ముగిద్దాం. 139వ కీర్తన చూడండి. దావీదు అంటున్నాడు, 139వ కీర్తన స్పీడ్గా, 139వ కీర్తన 7, 8, 9 వచ్చిన చూడడం బాగుంటుంది. జాగ్రత్త ఉందామండి. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి వెళ్ళిపోతానయ్యా. 2 చూడండి, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోతాను. ఒకవేళ వ్యాపార నిమిత్తం వెళ్ళినా, ఉద్యోగం నిమిత్తం ఒకవేళ మీ ఆత్మ నుండి లేదా మీ సన్నిధి నుండి ఒకవేళ ఏమండి నేను బయటికి వెళ్ళినా, అక్కడ పని చేసుకున్నా, పాయింట్, వ్యాపారం చేసుకున్నా, సేవ చేసుకున్నాం, ఉద్యోగం చేసుకున్నా, ఏది చేసుకున్నా, దావీదు అంటున్నాడు చూడండి,
నేను ఆకాశమునికి ఎక్కిపోయినా. అది బైబిల్ చూస్తారు, దేవుడు ఎంత గొప్పోడు. నిన్ను విడువను ఎడబాయను అనే పదానికి అర్థాలు చూడండి. దావీదు అంటున్నాడు, అయ్యా నేను ఒకవేళ అది భక్తిపరంగా కావచ్చు, పని పరంగా కావచ్చు, లేదా మా కుటుంబాన్ని పోషించుకునే విషయం కావచ్చు, నేను ఏ పని చేసినా కూడా, నేను నిజంగా ఏ పనిలో ఉన్నా, ఏ పొలంలో ఉన్నా, ఏ పశువుల దగ్గర ఉన్నా, నా తండ్రి నాకున్నాడు, నా దేవుడు నాకున్నాడు, ఏమంటే నేను ఏ పాపము చేయను, ఆ దేవుణ్ణి నేను స్తుతిస్తాను, ఆరాధిస్తానని నువ్వు అక్కడ అనుకుంటే అక్కడ కూడా నా దేవుడు ఉన్నాడని చెప్తున్నాడు దావీదు. మీకు అర్థమైంది? ఇప్పుడు అర్థమైందా? మళ్ళీ చదువున్నాను ఆ మాట. ఆకాశమునకు ఎక్కిపోయినా అంటే ఎవరిని ఆకాశంకి ఎక్కిపోతారంటే చెప్తున్నాడు. అంటే మనకు అర్థమయ్యే భాష. నేను ఆకాశమునకు ఎక్కిపోయినా అక్కడ ఉన్నావు అంటే నిజమైన ఆకాశం ఏంటి? పరలోకం ఆకాశం అంటే దేవుడు అక్కడ ఉన్నాడు కదా. ఇంకా ఆలోచిస్తే నేను ఆకాశంకి ఎక్కిపోయినాను, నువ్వు అక్కడ ఉన్నావయ్యా. నేను పాతాళమందు పడుకున్నా, బా నువ్వు అక్కడ ఉన్నావయ్యా. ఏంటయ్యా నన్ను వదలవా అసలు? ఏంటి పైన పరలోకం అనుకోండి, రెండు భూమి, కిందన పరదైషు. అంటే పరలోకానికి వెళ్ళిపోయిన దేవుడు అక్కడున్నాడు, పరదైషులో ఉన్న కూడా దేవుడు అక్కడున్నాడు అని చెప్తున్నాడు దావీదు. అంటే ఈ మాటలు బట్టి మనం ఎలా అర్థం చేసుకోవాలంటే దేవుడు మనలను విడవడా, వదలడా, మనల్ని పట్టుకుంటాడా? అవును. చూసారు అంత గొప్ప వాక్యం అండి. నేను చూడండి, వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చెయ్యి నన్ను చెప్పండి అర్థాలు. అర్థం కాదు మరి దీన్ని బట్టి మనకు అర్థం ఏంటంటే నేను విడవండరా నాన్న. హెబ్రీయులకు రాసిన పత్రిక మర్చిపోకండి. నేను ఏమాత్రము విడవను, ఎన్నడను ఎడబాయి, దూరంగా ఉండను. అదిగోండి, ఏంటి బలమైన ఆదరణ, ఏంటి బలమైన వాగ్దానం, ఏంటి ఈ బలమైన భరోసా మనకేంటండి? ఎవరికి అసలు ఇదంతా అంటే దేవుణ్ణి ఆశ్రయించే వారికి, దేవుని మీద ఆధారపడే వారికి, దేవుణ్ణి ఆనుకునే వారికి, ఏంటి పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ శక్తితో తండ్రిని ఆరాధించే వారికి ఈ వాగ్దానాలు, ఈ వాక్యము కంపల్సరిగా ఫలిస్తాయి, కంపల్సరిగా పనిచేస్తాయి కూడా. నమ్మండి. చదవండి ఇక. అంధకారము నన్ను మరుగుచీను, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకునే ఎడల చీకటి అయినను నీకు చీకటి కాదు, రాత్రి పగటి వలె నీకు వెలుగు వలె ఉండును. రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉంది. ఎందుకు? ఆయన చేశాడు కనుక. చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి, ఒకటే అంటే చీకటి అంటే రాత్రి పగలు ఒకలా ఉన్నాయి దేవునికి. మనకు మాత్రం రాత్రే పగలే. నా మరి మీకు అర్థమైందండి? ఇక్కడ నీ వచనాలన్నీ ఏంటింది అంటే నేను నిన్ను విడవను ఎడబాయను అని చెప్పడానికి ఏమండి ఈ వచనాలు మనకి ఎంతో ఆదరణ కలిగిస్తున్నాయి అనే విషయం మీరు మర్చిపోకండి. మరి ఇప్పుడు దేవుణ్ణి ఆశ్రయించే వారికి, దేవుని మీద ఆధారపడే వారికి, దేవుణ్ణి ఆనుకునే వారికి, తండ్రి మీరే మాకు శరణమయ్యా, మీరే మాకు దిక్కయ్యా. ప్రపంచంలో భూమి మీద ఎన్ని బంధాలున్నా, ఎంతమంది ఉన్నా, మీరే మాకు అండ, ఆశ్రయదుర్గం, శరణం, అదుల్లాము గుహ అని ఎవరైతే ముందుకెళ్ళిపోతారో అటువంటి వారికి మేలు ఉంది. వద్దా మేలు మనకి? నేను ఏమాత్రమును మర్చిపోకండి, నిన్ను ఏమాత్రమును విడవనయ్యా, ఎన్నడూ ఎడబాయను. ఏమండి వద్దా? మరి ఆ మేలు మనకు వద్దా? ఇది రెండవ మేలు. మూడవ మేలు వచ్చే ఆదివారం ప్రార్థన చేసుకుందాం.